హాయ్ సార్. హాయ్ సిద్ధు. సార్ నేను న్యూస్ పేపర్లో డిసెంబర్ 15th వల్లభాయ్ పటేల్ గారి డెత్ యానివర్సరీ కదా సార్. అవును, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి డెత్ యానివర్సరీ. సార్ సర్దార్ అనే టైటిల్ ఎందుకు వచ్చింది సార్? గుడ్ క్వశ్చన్. ఇది తెలుసుకోవాలనుకుంటే మనం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు 1928 ఆ టైంకి వెళ్ళాలి. ఆ టైంలో గుజరాత్లోని సూరత్ డిస్ట్రిక్ట్లో బర్దోలి తాలూకాలో బ్రిటిషర్స్ ల్యాండ్ రెవెన్యూ ఇంక్రీజ్ చేద్దామని 6% ఉన్న ట్యాక్స్ని 22% ఇంక్రీజ్ చేస్తారు. ఆ టైంలో యాక్చువల్గా అక్కడ డ్రాట్ కండిషన్స్ ఉన్నా సరే బ్రిటిషర్స్ వాటిని పట్టించుకోకుండా ల్యాండ్ రెవెన్యూ ఇంక్రీజ్ చేస్తారు. అయితే దీనికి యాజిటేషన్ కింద పీపుల్ అనే వాళ్ళు బర్దోలి సత్యాగ్రహ స్టార్ట్ చేస్తారు. దానిని లీడ్ చేసింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వాళ్ళకి ఎవరైతే పీజన్స్ ఉన్నారో వాళ్ళకి ల్యాండ్ ట్యాక్స్ కట్టొద్దని ఒక పీస్ఫుల్గా నాన్ వైలెంట్ మెథడ్లో సత్యాగ్రహ స్టార్ట్ చేస్తారు. అయితే దీనికి రెస్పాన్సివ్గా బ్రిటిషర్స్ వాళ్ళు ఎవరైతే పీజన్స్ ల్యాండ్ ట్యాక్స్ కట్టలేదో వాళ్ళ యొక్క ల్యాండ్ని కూడా తీసుకొని దాన్ని ఆక్షన్ కూడా వేయడం జరిగింది. అయినా పీపుల్ని భయపడద్దని ధైర్యంగా దాని సత్యాగ్రహాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి బర్దోలి సత్యాగ్రహ పత్రికను కూడా రిలీజ్ చేస్తూ అలాగే వర్కర్ క్యాంపెయిన్స్ లీడ్ చేస్తూ ఏదైతే సత్యాగ్రహం ఉందో దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి దాన్ని కంటిన్యూ చేయడానికి వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చారు పటేల్ గారు. అయితే ఫైనల్గా బ్రిటిషర్స్ అనేవారు తలొగ్గి ఆ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ని 6%కే ఉంచే విధంగా చేశారు. ఇది ఒక సక్సెస్ఫుల్ మూమెంట్గా చెప్పచ్చు. అయితే ఇంత పెద్ద మూమెంట్ని పీస్ఫుల్గా చేస్తూ తనకున్న డిసెసివ్ లీడర్షిప్ని అలాగే ఫియర్లెస్ స్టాండ్ ఏదైతే ఉందో దానికి ఇంప్రెసివ్గా అక్కడున్న లోకల్ పీపుల్ పర్టికులర్గా అక్కడున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఉమెన్ సర్దార్ పటేల్ గారికి సర్దార్ అనే టైటిల్ ఇచ్చారు. వల్లభాయ్ పటేల్ గారికి సర్దార్ అనే టైటిల్ ఇచ్చారు. ఆ తర్వాత అది పాపులర్గా మారి సర్దార్ పటేల్గా మనందరం ముద్దుగా పిలుచుకుంటాం. ఓకేనా?